you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఇక్కడ లోకల్, ఈ డివిజన్ కి మీరు ఇక్కడ లోకల్. ఇక్కడ మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు కాదు. సో మీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరి ఇక్కడ ఈ 42వ డివిజన్ కి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? ఇప్పుడు ఈ డివిజన్ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మరి మీరు ఇక్కడ ఫస్ట్ నెరవేర్చే కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్న పోటీతత్వం, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చాలా ఒక రేంజ్ లో పోటీతత్వంలో ఉంది. మరి వీళ్ళతో తట్టుకొని మీరు వీళ్ళను ఓవర్కమ్ చేసి వస్తాను అని అనుకుంటున్నారా? మరి ఈ 10 ఏళ్లలో అసలు ఎక్కడ అభివృద్ధి లేదు అని అంటున్న నాయకులకి కావచ్చు, అట్లాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తున్న మనుషులకే కావచ్చు, మీరేం సమాధానం ఇస్తారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం 42వ వార్డు ప్రచారంలో ఎలక్షన్లో భాగంగా ఉన్నాము. దండెమోని మంజుల. సో మేడం ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉంది ప్రచారం? మీరు 42వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే మీకు ఎలక్షన్స్కి సంబంధం లేదు. మీరు యాదవ్స్ చైర్మన్గా చేస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు టీఆర్ఎస్లో. బట్ ఈసారి ఫస్ట్ టైం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను గత 10 సంవత్సరాలుగా యాదవ్ సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేసినాను. 36 మండల్లో తిరిగిన అమ్మాయిని నేను. ప్రతి ఒక్క యాదవ్ బిడ్డని కానీ ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి నేను చూసిన దాన్ని. అంతేకాకుండా భగవంతుడి 13 సంవత్సరాల నుండి నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను. అలాగే నా డివిజన్లో ఏదైతే కాలనీ సమస్యలు కానీ అవన్నీ గతంలోనే కౌన్సిలర్ ఇప్పటి నుండి నేను చేసినాను. అయితే నాకు ఆలోచన, అరే నా పబ్లిక్, ఎవరైతే నా కాలనీ వాసులు ఉన్నారో, సో నేను ఎక్కడెక్కడో చేస్తున్నాను, ఇక్కడ ఉండి నా పుట్టిన గడ్డకి నేను ఎందుకు చేయొద్దు? ఏదన్నా సమస్య ఉంటే ఎక్కడో పోయి అడుగుతున్నారు. సో అలా కాదు, అంటే నాకు వస్తున్నారు, నేను తీస్తున్నాను. యాజ్ ఏ కౌన్సిలర్గా వేరే దగ్గరికి పోయి ఉంటున్నారు. సో అలా ఎందుకు? నా పుట్టిన గడ్డకి నేను రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను అని ఆ ఆలోచనతో భగవంతుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం అని ముందుకు సాగుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఇక్కడ లోకల్, ఈ డివిజన్ కి మీరు ఇక్కడ లోకల్. ఇక్కడ మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు కాదు. సో మీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారా? ఈ కాలనీ బిడ్డలాగా ఇక్కడే నేను జన్మించాను కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉంది అనేది నాకు తెలుస్తుంది. అంతే తప్ప ఎక్కడనో నాన్ లోకల్ ఓటర్ లాగా వచ్చి కేవలం వాళ్ళు ఓటర్లుగా వేసుకొని ఇక్కడున్న పబ్లిక్ని ఓటర్లాగా చూసిపోయే వాళ్ళు ఉంటారు తప్ప ప్రతి ఒక్కళ్ళ నాడి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది ఏంటి అనేది క్లియర్గా నాకు తెలుసు అనేది పూర్తి విశ్వాసం అండి. నాకు తెలిసినంత విధంగా బయట నాన్ లోకల్ వాళ్ళకి తెలిసి ఉండదు అనేది నా నమ్మకం. సో మరి ఇక్కడ ఈ 42వ డివిజన్కి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? ఒకటి ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఉన్న వాళ్ళు 2 పార్టీ వాళ్ళు కాంగ్రెస్ చేశారు అండ్ బీజేపీ వెళ్ళింది. కానీ ఎక్కడున్న రోడ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడున్న డ్రైనేజ్ అక్కడే ఉంది. అంతే తప్ప ఇక్కడ చంద్రశేఖర్ కాలనీ ఏదైతే ఉందో పూర్తిగా నిల్. ఇక్కడ ఏది ఎవరు అనేది చేసిన లేరు. గతంలో చాలా మంది పెద్దవాళ్ళు చేస్తున్నారు, కొంతవరకు అభివృద్ధి. ఆ తర్వాత ఏమీ లేదు, ఇక్కడ పట్టించుకున్న పాపం లేదు. మొన్న అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన వాళ్ళు బీజేపీ నుండి గెలిచి ఇప్పటి వరకు చేసింది అయితే ఏం లేదు. వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిచారే తప్ప ఈ కాలనీకి వాళ్ళు చేసింది ఏముంది? ఏ సమస్య అనేది రోడ్లు కానీ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చూస్తున్నాం, ఇక్కడ నుండి అక్కడ వరకు లైట్స్ కానీ చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, అంధకారంలో. కనీసం మనుషుల అంటే ఒక పబ్లిక్ కావాల్సింది ఏంది? ఒక కౌన్సిలర్గా ఎన్నిక చేస్తే మంచి లైట్స్, రోడ్లు, డ్రైనేజు, వాటర్ తాగడానికి వాటర్ కానీ నల్లలు కానీ కలెక్షన్ రోజు వస్తున్నాయా లేదా అనేది చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి కౌన్సిలర్ అంతే అంటారు. కానీ ఏదో ఓట్లు వేసుకొని అప్పుడు పూర్తి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మరి మీరు ఇక్కడ ఫస్ట్ నెరవేర్చే కార్యక్రమాలు ఏంటి? గల్లీ వాసులందరూ నాకు ఒక స్వర్ణ అవకాశం, ఒకే ఒక ఛాన్స్ ఇస్తే గల్లీ బిడ్డగా
నా ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ, ఎందుకంటే నా గల్లీ బాగుండాలనేది నాకు తప్ప ఎవరికి అంత ఉండదు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మిగతాది మా మైనారిటీ సోదరులు అన్నారు ఇది కమ్యూనిటీ హాల్ అని. వాళ్ళు అడిగింది చిన్న కోరిక ఏంటంటే, ఒక గరీబ్ పిల్లలు ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకునేడానికి స్తోమత ఉండదు, కిరాయి కట్టే ఫంక్షన్లు చూస్తున్నాం లక్షలలో ఉంది. ఓ చిన్న మైనారిటీది కానీ ఇవి చేసే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. సో అది వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నానండి. ఎలాంటి ఇబ్బంది కాకుండా పబ్లిక్కి మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే వాటర్ అన్ని రోడ్ల పైకి వచ్చేస్తాయి, రోడ్లన్నీ కింద అయిపోయినాయి, ఇంట్లో అనేది మరీ ఇదైపోయింది. సో దాని మీద బాగా దృష్టి పెట్టాలనేది నా కోరిక అండి. ఏదైతే ఇంతకుముందు గతంలో చేసిరో అవి కంటిన్యూ చేస్తారు. ప్రజలు ఇంకొకసారి అవకాశం ఇచ్చి నన్ను దీవించి గల్లీ బిడ్డగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నెరవేర్చాలని ఉందండి. వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తాను. ఏదైతే ఇప్పుడు మైనారిటీ స్కూల్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎంతోమంది చదివినారు, ఆ బిడ్డలకు ఎడ్యుకేషన్ పరంగా ఏం జరగాలని. ఇంకోటండి, పక్క నేను లోకల్లే పుట్టి పెరిగింది ఇక్కడే, కట్టే కాలే వరకు ఇక్కడ ఉండేదాన్ని తప్ప అలా ఉండేదాన్ని అయితే నేను ఎప్పుడో సెటిల్ అయ్యేదాన్ని. అలా సెటిల్ అయ్యే అమ్మాయిని కాదు, ఊపిరిన్నంత వరకు ఇక్కడే ఉంటుంది అనేది నా కోరిక. ఇంకోటి ఏంటంటే లోకల్, నా అత్తగారు ఇదే, నా అమ్మ వాళ్ళు ఇదే కాబట్టి ఇక్కడే ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఎవరైనా హాస్పిటల్ పరంగా ఏదైనా ఇప్పటికి కూడా చాలా మందికి తెలుసు, పరిగెత్తుతాను. మీరు ఇప్పుడు కేసీఆర్ గారి నుంచి ఎట్లాంటి పథకాలు మీ ముందుకు వచ్చినాయి, ఎట్లాంటి వాటిని మీరు ఆదర్శంగా తీసుకొని, అంటే పదవి ఉంటేనే సేవ అనే దానికి మీరు ఏం చెప్తారు? అసలు ఏమి చేయకముందే ఎంతోమందికి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్లు కానీ, మన ఏమంటారు చిన్న చిన్న పింఛన్లు కానీ అవన్నీ నేను చేసినాను. ఉత్తర్ల నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన ఉంది మీకు? చాలా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా నన్ను ఆదరించి లోపలికి పిలిచి దగ్గర తీసుకొని చేతులు బెటా నేను ఉన్నాము, నువ్వు మా బిడ్డవు, నువ్వు ఎటు వెళ్తావు, లేనప్పుడే నువ్వు అన్ని చేసిందని, పదవిలో లేనప్పుడే ఉంటే ఇంకెంత బాగా చేస్తావు అని. ఇంకోటి అండి, ఎవరికైనా సరే నేను ఒకటి అడుగుతాను, ఏ పదవి ఉన్నా లేకపోయినా చేయాలన్న మనసు ఉండాలి. అవునా? ఫస్ట్ ఈ మనసు ఉందనుకోండి ఎవరికైనా చేస్తాం. ఇది లేదనుకోండి జస్ట్ ఓటర్లో చేసి గద్దె కూర్చొని నేను కౌన్సిలర్ అని వెళ్తారు. సో నేను అలా కాదు, కింది స్థాయి నుండి వచ్చిన బిడ్డను, ప్రతి ఒక్కరి బాధలు నాకు తెలుసు, ఆ కష్టాలు ఏముంటాయి పేదరికంలో ఏలిన దాన్ని. సో అది నేను ఆ మనసు పూర్తిగా నేను అందరికి రీచ్ అవుతాను నమ్మకం. నేను ఏదైతే క్యాన్వాసింగ్ చేస్తున్నానో నాకు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నది కూడా నాకు అర్థమవుతుంది, వాళ్ళ దీవెనలు ఉన్నాయని. తప్పకుండా అండి. మరి మీ 13 ఏళ్ల ప్రస్థానం, ఈ రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఆ 13 ఏళ్ల ప్రస్థానం మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే మీ సేవలు, గతంలో చేసిన సేవలు మీకు ఇప్పుడు అవి తోడవుతాయి అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు యాదవ్ల బిడ్డ, యాదవ్ల సంఘానికి చైర్మన్ గా, డిస్ట్రిక్ట్ చైర్మన్ గా ఉన్నారు. మరి మీరు మీ గ్రూప్ పరిధికే కాకుండా దీన్ని దాటి ఎంతవరకు మిగతా అందరికీ కలుపుకొని పోతారు? ఎట్లా సేవలు అందించారు? ఓకే, నేను యాదవ్ బిడ్డగానే కాకుండా కరోనా టైంలో రాజస్థాన్ నుండి వచ్చిన వాళ్ళు 25 మంది ఫుడ్ లేదు అని చెప్పేసి నాకు ఇంటిమేషన్ తెలియగానే ఇమీడియట్లీ అక్కడ ఉన్న సీఏ గారికి చెప్పేసి, ఏమండి ఇలా పంపిస్తున్నాను వాళ్ళకి అరేంజ్ చేయండి అంటే, అప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, మనం అక్కడ పోలేము. సో వాళ్ళ సాయం అడిగి నేను పంపించి అక్కడ వాళ్ళకి కావాల్సిన పిండి కానీ ఏం తింటారు అంటే, మాకు అమ్మ చపాతీ కావాలి, రైస్ అని ఇమీడియట్లీ పంపించగలిగింది. సో ఎక్కడో రాజస్థాన్ వాళ్ళు, నేను అలా అనుకుంటే అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారని చేయకపోయేదాన్ని కదా. నా సొంత డబ్బులతో నేను అక్కడ హెల్ప్ చేశాను, ఆ విధంగా చేశాను తప్ప ఒక వర్గానికి చెందినందులాగా దయచేసి మీరు చూడొద్దు. నేను అన్ని వర్గాలు చెందిన బిడ్డను, సబండా వర్గాలకు చెందిన బిడ్డను నేను. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అనేది వెనకంజలో ఉంది అని చెప్పాలి కొంతవరకు. ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్న పోటీతత్వం, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చాలా ఒక రేంజ్ లో పోటీతత్వంలో ఉంది. మరి వీళ్ళతో తట్టుకొని మీరు వీళ్ళని ఓవర్కమ్ చేసి వస్తాను అని అనుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే ఈ నిజామాబాద్లో గత పాలకులు పిసిసి లెవెల్లో చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రి పదవుల్లాగా చేసిన వాళ్ళు ఏమి చేయలేదు. రోడ్లు కానీ అంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఎంతోమంది పాలకులు నిజామాబాద్ని ఏలిన వాళ్ళు ఉన్నారు. కేవలం కేసీఆర్ సార్ వచ్చినాక 100 కోట్ల ఫండ్స్ ఇచ్చి అండర్ డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ, ప్లస్ వీధి లైట్లు కానీ, పార్కులు కానీ, కూతవేడి దూరం చూస్తే న్యూ కలెక్టరేట్ కానీ, ఒక ఎవరైనా రైతు బిడ్డ ఎవరైనా వస్తే అన్ని ఆఫీసుల చుట్టూ తిరగద్దు, ఒకే దగ్గర ఉండాల అన్ని ఆఫీసులు అని చెప్పేసి అంత గొప్పగా ఆలోచించిన మేధావితను. దగ్గరలో చూస్తే ఐటీ హబ్, నాక్ బిల్డింగ్, అవన్నీ ఆలోచించి గురుకుల పాఠశాలలు, ఇవన్నీ ఆలోచించి అంటే పబ్లిక్ అంటే కొంతమంది మేనిఫెస్టోలో చేయండి చెప్తారు, కానీ చెప్పంది కూడా అంటే అందులో లేని కూడా ఫుల్ఫిల్ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా జాతిపితలాగా అది కేసీఆర్కే సొంతం.
గుండె మీద గర్వంగా చేసుకొని చెప్పగలుగుతానండి. మరి ఈ 10 ఏళ్లలో అసలు ఎక్కడ అభివృద్ధి లేదు అని అంటున్న నాయకులకి కావచ్చు, అట్లాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తున్న మనుషులకే కావచ్చు, మీరేం సమాధానం ఇస్తారు? నాది ఒకటే అండి, గతంలో మా కేసీఆర్ సారు 10 ఏళ్ల నుంచి అభివృద్ధి లేదు, అసలు అప్పుల కుంపటి చేసి పెట్టిర్రు అని అంటున్నారు. మీరేమో మరి కేసీఆర్ సార్ ఇంత అభివృద్ధి చేసిండ్రు అంటున్నారు. మరి వాళ్ళకి సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి దేవుడి వల్ల మళ్ళీ మా కేసీఆర్ సార్ రావాలి. గతంలో ఐ చెకప్ పెట్టిండే సార్, అది మళ్ళీ పెడితే ఒకసారి కళ్ళ జోడి పెట్టి చూపిస్తుంటాం మేము. ఎందుకంటే పబ్లిక్ కనిపిస్తుంది, వాళ్ళకి కనిపిస్తలేదు కర్మ, అవునా? మా పబ్లిక్ మాత్రం కనిపిస్తుంది. ఒక బిడ్డగా నేను వెళ్ళేసరికి ఎంత చక్కగా అంటే, జస్ట్ నేను కాకుండా ఐడెంటిఫై కేసీఆర్ సార్ చూడగానే చెప్తున్నారు, అమ్మ తప్పు చేసినామమ్మా, ఒకసారి ఓటేసే బాగుండే, ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరమ్మా కళ్యాణ లక్ష్మి వస్తే తులం బంగారం వస్తుంది అన్నమ్మా, ఆడవాళ్ళము తులం బంగారం వస్తుంటే మోసపోతాం, తప్పులేదు, మోసపోయారు. అమ్మ 2000 ఉన్నది కాస్త 4000 చేస్తున్నారమ్మా అన్నారు, మోసపోయారు. కళ్యాణ లక్ష్మి కాకుండా మళ్ళీ షాదీ ముబారక్ కాకుండా అందులో ఏమి బంగారం రాలేదు, ఆ స్కూటర్ మహాలక్ష్మి అని. అత్తయ్య కోడలు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానని నడిపించాను, ఏం చేద్దాం ఆడవాళ్ళం మోసపోతాం, అది రాలేదు. అదే కాకుండా రోడ్లు కానీ ఏవైనా మేము చేసి చూస్తామని 420 హామీలు ఇచ్చారు, అందులో ఒక హామీ నెరవేరలేదు. హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ ఉన్న ఇండ్లు కూడా కొడుతున్నారు, అవునా? గరీబ్ వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇంత నీడ ఉండాలి, ఇంత గుడిసెనో ఏదో ఉండి అని అది ఇది చేస్తున్నారు. సో నేను తెలిసి అయితే గతంలో ఏ సీఎంని తిట్టకుండా తిట్లు తింటున్నారు ఆ సార్ అయితే, అవునా? సో ప్రభులకి దేవుడు భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ప్రజలకు ఏం కావాలో కనీస అవసరాలు కూడా తీర్చకుండా అప్పు చేశారు అని మాట్లాడుతున్నారు మా కేసీఆర్ సార్ గురించి. మీరు కూడా మొన్న ఒకసారి చూసినా నేను వీడియో, ఎంత ఘోరంగా పబ్లిక్ తిడుతున్నారంటే అంత ఘోరంగా ఏ సీఎంని తిట్టలేదు, అప్పే పుడతలేదని చెప్తున్నావు నువ్వు అంటే మరి ఫేస్ వాల్యూ ఏదో నాకు అర్థం కాదు, అలా అయితే మాట్లాడకూడదు. తను దయచేసి మేమేమంటున్నామంటే ఏ అభివృద్ధి చేసినా ఎదుటి వాళ్ళ శత్రువు అయినా సరే ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి. తను ఎన్ని చేసిర్రు అంటే మేనిఫెస్టో లేని చేసిర్రు, మీరు కనీసం 420 హామీలు ఇచ్చిన వాళ్ళు 10 కూడా తీర్చలేకపోతున్నారు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలండి. ఫైనల్ గా మీ ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ గల్లీలో పుట్టి పెరిగినా కాబట్టి చిన్నప్పటి నుండి ఎవరికి ఏ అవసరాలు అనేది కేవలం నాకే అర్థమవుతుంది. వాళ్ళ ప్రతి ఒక్క నాడి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఏముందో అనేది కూడా నాకు తెలుస్తుంది. సో వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఒక వైద్యురాల్లాగా వాళ్ళకి చేయగలుగుతాననే నమ్మకం నాకుంది, చేస్తాను కూడా. మీరందరు చిన్నప్పటి నుండి నా వ్యక్తిత్వాన్ని చూసిరు, అందరికీ ఆదరిస్తాను, ప్రేమ గుణం చూస్తాను. సో అమ్మలాగా అందరికీ సమానంగా చూస్తూ ఆ విధంగా ముందుకెళ్ళి చేస్తాను కాబట్టి నా మనసు ఖచ్చితంగా గుర్తించి ఒక అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. సో ఇది విన్నారు కదా, చాలా కోమలంగా చాలా మృదువుగా తన వ్యక్తిత్వాన్ని, ఈ డివిజన్తో తనకున్న అనుబంధాన్ని, ఆ అనుబంధమే తనని ముందుకు తీసుకెళ్తుంది, తప్పకుండా గెలిపిస్తారు ఈ ప్రజలు అని తను దృఢ సంకల్పంతో ఉంది. తన సంకల్పాన్ని భగవంతుడు ఎంతవరకు తీరుస్తాడో మనం చూద్దాం.